హాయ్ అండి, వెల్కమ్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో పొట్లకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. పొట్లకాయని కట్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న గింజలు తీసేసుకుని ఇలాగా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని కాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్లో పొట్లకాయ ముక్కలను వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ పొట్లకాయ ముక్కల్ని కొంచెం సేపు ఉడకనిద్దాం. పొట్లకాయ ముక్కలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మరీ ఎక్కువ మెత్తగా అవసరం లేదు, ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక జల్లెడ దాంట్లో వేసుకొని నీరంతా కూడా బాగా వాడనివ్వాలి. నీరంతా కూడా వాడిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వనివ్వండి. ఈ కొద్ది ఫ్రై అయ్యాక ఇప్పుడు దానిలో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాక వీటిని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పొట్లకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు వేసుకున్నాక దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కూరని తిప్పుకుంటూ ఉండండి. ఈ ముక్కలు ఎక్కువసేపు మగ్గక్కర్లేదు, మనం ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కూర అంతా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని బాగా ఆరనివ్వాలి. కూర అంతా కూడా ఆరిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో పెరుగు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి పొట్లకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.